ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం బంద్ పాటిస్తుంది. మలమానాడు మరియు అన్ని కుల సంఘాలు కలుపుకొని అన్ని జిల్లాల్లో బంద్ విజయవంతంగా జరపబడుతున్నది. వర్గీకరణ సుప్రీంకోర్టు 2005లో వర్గీకరణ చెల్లదని చెప్పి ఆనాడు ఇచ్చింది. కానీ మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు కూడుకొని వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చిన తీర్పు ఇది. అంటే అప్పటి కోర్టు ఇచ్చిన వర్గీకరణ చెల్లని అప్పటి కోర్టు ఇస్తే ఇదే కోర్టు మోడీ గారు ఇచ్చిన తీర్పు ఇది. మేమందరం అనుకుందంటే ఇది మోడీ గారు ఇచ్చిన తీర్పు ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. కాబట్టి ఈ తీర్పుని ఎవరు శిరసావిస్తలేరు. అంటే తీర్పు అనుకూలం కాదు, ఒక వర్గానికి, కేవలం ఒక వర్గానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుగా, మోడీ గారు ఇచ్చిన తీర్పుగా పేర్కొంటూ దీనిని మేము బహిష్కరిస్తున్నాం. అన్ని కుల సంఘాలతో కలిపి ఈరోజు భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. ఎంతవరకైనా పోరాడతాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ఎంతవరకైనా పోరాడతామని మేము ఈ విధంగా బాలమానాడు తరఫున హెచ్చరిస్తున్నాం. జై భీమ్.